Dear students, last class లో మనం నైట్రోజన్ కాంపౌండ్స్ ప్రిపరేషన్ మెథడ్స్ ని డిస్కస్ చేసుకున్నాం. నైట్రోజన్ కాంపౌండ్స్ ని ప్రిపేర్ చేసే నెక్స్ట్ మెథడ్ ఆఫ్లైన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ మెథడ్. ఆఫ్లైన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ మెథడ్ లో ఎమైడ్ తీసుకోవాలి. ఈ ఎమైడ్ ని బ్రోమిన్ తో ట్రీట్ చేయాలి. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కహాలిక్ KOH ఎమైడ్ కాస్త మనకి ఎమిక్ గా చేంజ్ అయిపోతుంది. ఈ రియాక్షన్ నే ఆఫ్లైన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ రియాక్షన్. ఈ రియాక్షన్ మెకానిజం వచ్చేటప్పటికి ఫస్ట్ స్టెప్స్ లో మనకి మెకానిజం జరుగుతుంది. ఇన్ ఫస్ట్ స్టెప్ ఎమైడ్ తీసుకుంటాం. ఎమైడ్ ని బ్రోమిన్ తో ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ Br అనేది డిసోసియేషన్ జరిగి Br మైనస్ కింద అయిపోతుంది. అక్కడ నుంచి NH2 నుంచి H+ అయిపోతుంది. ఆ బయటకు వచ్చినటువంటి H+ Br మైనస్ తో రియాక్ట్ అయ్యి HBr గా ఎలిమినేట్ అయ్యింది. ఇంకా H+ అయిపోతే నైట్రోజన్ మీద నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ దానికి ఈ Br+ యాడ్ అవుతుంది. అంటే మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ C డబుల్ బాండ్ NHBr. నైట్రోజన్ నుంచి బ్రోమిన్ ఉంది. సో N బ్రోమో ఎమైడ్. ఇది N బ్రోమో ఎమైడ్ అంటారు. నెక్స్ట్ N బ్రోమో ఎమైడ్ ని నెక్స్ట్ స్టెప్ లో తీసుకుంటాం. దీన్ని ఆల్కహాలిక్ KOH తో ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి H+ బయటకు వెళ్ళిపోయింది. ఈ బయటకు వెళ్ళిన H+ OH- తో కలిసి వాటర్ కింద ఎమైడ్ అయింది. ఈ నైట్రోజన్ దగ్గరికి ఇంకో పొటాషియం వెళ్ళి యాడ్ అయింది. సేమ్ కాంపౌండ్ లో నెగిటివ్ పాజిటివ్స్ ఉన్నాయి. అందుకే దీన్ని మనం సాల్ట్ అంటాం. ఫస్ట్ స్టెప్ నుంచి N బ్రోమో ఎమైడ్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ నుంచి సాల్ట్ వచ్చింది. ఇంకా థర్డ్ 4, 5 స్టెప్స్ లో ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, సెకండ్ స్టెప్ నుంచి మనకి సాల్ట్ ఫామ్ అయిందండి. ఆ ఫామ్ అయిన సాల్ట్ని థర్డ్ స్టెప్లో తీసుకుంటాం. సెకండ్ స్టెప్ నుంచి సాల్ట్ వచ్చింది. ఆ సాల్ట్ని థర్డ్ స్టెప్లో తీసుకుంటాం. తీసుకుని ఇక్కడి నుంచి నైట్రోజన్కి బ్రోమిన్కి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ మైగ్రేట్ బ్రోమిన్ మీదకి మైగ్రేట్ అవుతున్నాయండి. సో బ్రోమిన్ గెట్స్ నెగిటివ్ చార్జ్ అండ్ నైట్రోజన్ గెట్స్ పాజిటివ్. ఈ బ్రోమిన్ నెగిటివ్, ఈ పొటాషియం పాజిటివ్ రెండు అట్రాక్ట్ అయిపోయి మనకి KBr కింద ఎలిమినేట్ అయిపోయినాయండి. KBr. నెక్స్ట్ నైట్రోజన్ మీద పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ అయిపోయిందండి. మనకు వచ్చే కాంపౌండ్ R C డబల్ బాండ్ O Nకి వ్యాలెన్సీ 3 అండి, కానీ అక్కడ ఒకటే ఉంది. సో రిమైనింగ్ 2 కూడా మనకి 2 లోన్ పేస్ కింద ఉంటాయండి. రిమైనింగ్ 2 లోన్ పేస్ కింద ఉన్నాయి. ఈ కాంపౌండ్ని మనం R C డబల్ బాండ్ O N దీన్ని నైట్రీన్ అంటామండి. దాని నేమ్ వచ్చేసి నైట్రీన్. ఆఫ్లైన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ మెథడ్లో మనకి నైట్రీన్ మెకానిజం జరుగుతుందండి. నైట్రీన్ మెకానిజం అంటే నైట్రీన్ అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి ఫర్దర్గా మనకి రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ఫైనల్గా ఎమైన్స్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా, అంటే థర్డ్ స్టెప్ నుంచి మనకి నైట్రీన్ ఫార్మేషన్ అనేది జరిగింది. నెక్స్ట్ స్టెప్లో నైట్రీన్ తీసుకోండి. నైట్రీన్లో ఆల్కైల్ గ్రూప్ అనేది కార్బన్కి అటాచ్ అయి ఉందండి. ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ అనేది కార్బన్కి అటాచ్ అయి ఉంది. ఆల్కైల్ గ్రూప్ మైగ్రేట్స్ టు నైట్రోజన్. కార్బన్కి అటాచ్ అయినటువంటి ఆల్కైల్ గ్రూపు నైట్రోజన్ మీదకి మైగ్రేట్ అయిపోతుందండి, ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అలా ట్రాన్స్ఫర్ అయిపోయి మనకి ఇక్కడ నుంచి ఆర్ నైట్రోజన్ మీదకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతే మనకి Cకి Nకి బిట్వీన్లో డబల్ బాండ్ వస్తుందండి. కార్బన్ నుంచి ఆల్కైల్ గ్రూపు నైట్రోజన్ మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అలా ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మనకి Cకి Nకి బిట్వీన్లో డబల్ బాండ్ వచ్చింది. ఈ కాంపౌండ్ని మనం O డబల్ బాండ్ C డబల్ బాండ్ N
ఆల్కైల్ గ్రూప్ ఎక్కడికి మైగ్రేట్ అయిందండి? నైట్రోజన్. సో ఈ కాంపౌండ్ని ఎన్ ఆల్కైల్, ఎన్ అంటే నైట్రోజన్ మీద ఆల్కైల్ గ్రూప్ ఉంది. సో దీన్నేమో ఎన్ ఆల్కైల్ ఐసోసయనేట్, ఎన్ ఆల్కైల్ ఐసోసయనేట్. నైట్రీన్స్లో ఆల్కైల్ గ్రూప్ మైగ్రేషన్ జరిగింది. ఈ నైట్రిన్లో ఆల్కైల్ గ్రూప్ కార్బన్ నుంచి నైట్రోజన్కి మైగ్రేట్ అయిపోయింది. అలా మైగ్రేట్ అయ్యి మనకి ఎనాల్కైల్ ఐసోసైనేట్ని ఫామ్ చేసింది. ఇది 4th స్టెప్లో జరుగుతుందండి. అండ్ ఫైనల్ స్టెప్లో 4th స్టెప్ నుంచి ఫామ్ అయిన ఎనాల్కైల్ ఐసోసైనేట్ని తీసుకోండి. O డబల్ బాండ్ C డబల్ బాండ్ N R. దీన్ని హైడ్రాలసిస్ చేయండి. హైడ్రాలసిస్ మీన్స్ ఎడిషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ని యాడ్ చేస్తున్నానండి దీనికి. అంటే ఎనాల్కైల్ ఐసోసైనేట్కి వాటర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినప్పుడు ఈ సికి ఎన్కి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేస్తే కార్బన్ టు నైట్రోజన్ ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ అయిపోతాయండి. ఈ బాండ్ని కూడా మైగ్రేట్ చేశాను. మైగ్రేట్ చేస్తే కార్బన్ టు నైట్రోజన్ ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ అయినాయి. సో నైట్రోజన్కి 2 నెగిటివ్స్ వచ్చాయండి, కార్బన్కి 2 పాజిటివ్స్ వచ్చాయి. ఈ 2 పాజిటివ్స్కి 2 నెగిటివ్లీ చార్జ్డ్ అటమ్స్ కావాలండి. ఈ 2 నెగిటివ్స్కి 2 పాజిటివ్లీ చార్జ్డ్ అటమ్స్ కావాలి. మనం హైడ్రాలసిస్ చేస్తున్నాం అంటే వాటర్ని యాడ్ చేస్తాం. వాటర్లో H+ అయాన్స్ ఉంటాయండి, OH- అయాన్స్ కూడా ఉంటాయి. H+OH-. కానీ ఇక్కడ చూడండి, కార్బన్కి 2 నెగిటివ్లీ చార్జ్డ్ అటమ్స్ కావాలి. ఇక్కడ మనకి ఒకనే ఉంది. సో వాటర్ని 2 మోల్స్ తీసుకోండి. 2 మోల్స్ తీసుకున్నప్పుడు 2 H+ అయాన్స్ వస్తాయి. అలాగే ఇక్కడ 2 OH- అయాన్స్ వస్తాయి. ఇప్పుడు కార్బన్కి 2 OH- అయాన్స్ రెడీగా ఉన్నాయండి. సో ఈ బాండ్ కట్ చేస్తే OH ఈ బాండ్ రెండు కట్ చేసాం. 2 పాజిటివ్ ఛార్జీలు కార్బన్ దగ్గరకు వచ్చాయి, 2 నెగిటివ్లీ ఛార్జ్డ్ OH- అయాన్స్ని అట్రాక్ట్ చేసుకున్నాయి. ఇంకా నైట్రోజన్ దగ్గర రండి, దీని దగ్గర 2 నెగిటివ్స్ వచ్చేసాయండి 2 బాండ్స్ బ్రేక్ చేయడం వల్ల. 2 నెగిటివ్లీ చార్జ్డ్ అటమ్స్ 2 H+ని అట్రాక్ట్ చేసుకుంటాయి. 2 H+. ఇప్పుడు మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ చూడండి, రౌండ్ చేస్తాను. R సింగిల్ బాండ్ N H R NH2 సో మనకు ఫామ్ అయ్యేది RNH2. దిస్ ఈజ్ ఎమీన్. అండ్ బై ప్రొడక్ట్ చూద్దాం. బై ప్రొడక్ట్ ఇక్కడ నుంచి వాటర్ మళ్ళీ బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, అంటే ఇక్కడ మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి రఫ్గా C డబల్ బాండ్ O OH కార్బన్ వ్యాలెన్సీ కూడా సాటిస్ఫైయింగ్ చూడండి. C డబల్ బాండ్ O OH. కానీ ఒక కార్బన్ మీద ఒక OH ఉంటేనే స్టేబుల్ అండి. అది మోర్ దెన్ 1 OH ఉన్నాయనుకోండి అది అన్స్టేబుల్ అయిపోతుంది. సో అక్కడ మనకి డీహైడ్రేషన్ జరుగుతుందండి. డీహైడ్రేషన్ అంటే ఇక్కడ నుంచి OH- బయటకు వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి H+ బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళిపోయి మనకి రిమైనింగ్ CO2ని ఫామ్ చేసుకున్నాయి. CO2 అంటే మనకి ఇక్కడ వచ్చే బై ప్రొడక్ట్ CO2. ఇది ఫైనల్ స్టెప్లో మనకి ఫామ్ అయిందండి. 4th స్టెప్ నుంచి వచ్చిన ఎనాల్కైల్ ఐసోసైనేట్ని మనం తీసుకున్నాం. తీసుకుని దాన్ని జస్ట్ సింపుల్గా హైడ్రాలసిస్ చేయండి, అంటే వాటర్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 1 వాటర్ మాలిక్యూల్ మనకి సరిపోవట్లేదండి, ఇక్కడ 2 బాండ్స్ బ్రేక్ అవుతున్నాయి. అందుకని 2 మోల్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు సమ్ మైగ్రేషన్స్ అనేవి పాసిబుల్ అయ్యి అక్కడ మనకు కావాల్సినటువంటి ఎమీన్ అనేది ఫామ్ అయిపోయిందండి. ఇలా మనం ఆఫ్మెన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ మెథడ్ నుంచి ఎమీన్స్ని ప్రిపేర్ చేస్తామండి. ఎమీన్స్ని ఆఫ్మెన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ మెథడ్ నుంచి ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనం ఎమైడ్ తీసుకున్నాం. ఎమైడ్ని హాలోజన్తో ట్రీట్ చేసాం. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్కహాలిక్ KOH మనకి ఎమీన్స్ ఫామ్ అయినాయి. దీంట్లో మెకానిజం 5 స్టెప్స్లో జరిగిందండి.
ఫస్ట్ స్టెప్లో అమైడ్ తీసుకున్నాం. అమైడ్ని హాలోజన్తో ట్రీట్ చేసాం. ట్రీట్ చేసినప్పుడు ఎన్ బ్రోమో అమైడ్ వచ్చింది. అంటే హాలోజన్ వెళ్ళి నైట్రోజన్ దగ్గరికి వెళ్ళి యాడ్ అయిపోయింది. సెకండ్ స్టెప్లో ఎన్ బ్రోమో అమైడ్కి ఆల్కహాలిక్ KOHని యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు అక్కడ మైగ్రేషన్స్ జరిగి సాల్ట్ని ఫామ్ చేసాయి. థర్డ్ స్టెప్లో సాల్ట్ తీసుకున్నాం. సాల్ట్ తీసుకున్న దాని నుంచి హాలోజన్ని రిమూవ్ చేసాం. రిమూవ్ చేసినప్పుడు నైట్రిన్ ఫామ్ అయిందండి. ఆ నైట్రిన్లో చిన్న చేంజ్ చేసాం అంతే. అంటే కార్బన్ దగ్గర ఉండే ఆల్కైల్ గ్రూప్ని నైట్రోజన్ మీదకి మైగ్రేట్ చేసాం. చేసినప్పుడు ఎనాల్కైల్ ఐసోసైనేట్ ఫామ్ అయిందండి. ఇంకా ఫైనల్ స్టెప్లో ఎనాల్కైల్ ఐసోసైనేట్లో కార్బన్కి నైట్రోజన్కి బిట్వీన్లో ఉండే 2 బాండ్స్ని బ్రేక్ చేసేస్తున్నాం. అలా బ్రేకింగ్ చేయడానికి వాటర్ యాడ్ చేసాం. వాటర్ యాడ్ చేస్తే 2 బాండ్స్ బ్రేక్ అయిపోయేవానికి మనకు కావాల్సినటువంటి ఎమీన్ అనేది ఫామ్ అయిందండి. ఇలా మనం హాఫ్మెన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్ మెథడ్ కూడా యూస్ చేసి ఎమీన్స్ని ప్రిపేర్ చేయొచ్చండి. ఇంకా ఎమీన్స్ని ప్రిపేర్ చేయడానికి లాస్ట్ మెథడ్ వచ్చేసి స్మిత్ మెథడ్. అంటే స్మిత్ రియాక్షన్ నుంచి కూడా మనం ఎమీన్స్ని ప్రిపేర్ చేయొచ్చండి. అది చూద్దాం. నెక్స్ట్ ఎమీన్స్ని ప్రిపేర్ చేసే లాస్ట్ మెథడ్ స్మిత్ రియాక్షన్. స్మిత్ మెథడ్ నుంచి మనం ఎమీన్స్ని ప్రిపేర్ చేయొచ్చు. దీంట్లో ఎమీన్స్ని ప్రిపేర్ చేయడానికి మనం కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుంటామండి. కార్బాక్సిలిక్ యాసిడ్ ఆర్ C≡OH కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నాం. ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ని హైడ్రోజోయిక్ యాసిడ్తో ట్రీట్ చేసాం. హైడ్రోజోయిక్ యాసిడ్ ఫార్ములా N3H. కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుంటాం, దాన్ని హైడ్రోజోయిక్ యాసిడ్తో ట్రీట్ చేస్తాం. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ forms amines. This reaction is known as Smith reaction. అంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ తీసుకుని దాన్ని ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ హైడ్రోజోయిక్ యాసిడ్తో ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేసినప్పుడు మనకి ఎమీన్స్ ఫామ్ అయినాయండి. దీని మెకానిజం ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకోండి, ఆర్ C≡OH. ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ని సల్ఫ్యూరిక్ యాసిడ్తో ట్రీట్ చేద్దాం. సల్ఫ్యూరిక్ యాసిడ్తో ట్రీట్ చేస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్స్ నుంచి H+ అయాన్స్ రిలీజ్ అవుతాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నాం, దానికి సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు దాని నుంచి H+ అయాన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఆ రిలీజ్ అయిన H+ అయాన్స్ ఈ C≡Oని O దగ్గరికి వెళ్ళి యాడ్ అవుతాయండి. Cకి Oకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే డ్యూ టు ఎలక్ట్రోనెగటివిటీ ఎలక్ట్రాన్స్ మూవ్స్ టువర్డ్స్ ఆక్సిజన్. సో కార్బన్ నుంచి ఆక్సిజన్కి ఎలక్ట్రాన్స్ మూవ్ అయిపోయినాయండి. మూవ్ అయిపోతే ఓకి నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ ఉన్నటువంటి కార్బన్కి పాజిటివ్ ఛార్జ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి రిలీజ్ అయినటువంటి H+ అయాన్స్ ఈ కార్బాక్సిలిక్ యాసిడ్లోని O నెగిటివ్ దగ్గరికి వెళ్ళి యాడ్ అవుతాయండి. O నెగిటివ్ దగ్గరికి వెళ్ళి యాడ్ అయినాయి అంటే మనకి ఫామ్ అయ్యేది డబుల్ బాండ్ ఉండదండి. ఇప్పుడు బ్రేక్ అయిపోయింది 1 బాండ్. సో సింగిల్ బాండ్ OH. ఓకే నెగిటివ్ ఉంది, ఆ నెగిటివ్ దగ్గరికి H వెళ్ళింది అంటే మనకి ఫామ్ అయ్యేది OH. ఇంక కార్బన్ దగ్గర ఏ ఛార్జ్ మిగిలిపోతుందండి? పాజిటివ్ ఛార్జ్. సో వచ్చే కాంపౌండ్ RCOH పాజిటివ్ ఛార్జ్. దీనికి హైడ్రోజోయిక్ యాసిడ్ వెళ్ళి యాడ్ అవుతుందండి. హైడ్రోజోయిక్ యాసిడ్ ఫార్ములా N3H. దాన్ని ఇలా రాసుకుంటామండి, N≡N NH. నైట్రోజన్కి వ్యాలెన్సీ 3 కానీ ఇక్కడ చూడండి 1 2 3 4 వ్యాలెన్సీ ఎక్సెస్ అయిపోయింది, అందుకని నైట్రోజన్ మీద ప్లస్. ఈ నైట్రోజన్ అబ్జర్వ్ చేస్తే వ్యాలెన్సీ తక్కువైపోయింది, అందుకని మైనస్.
హైడ్రోజోయిక్ యాసిడ్ ఫార్ములా N ట్రిపుల్ బాండ్ N సింగిల్ బాండ్ NH. దీంతో ట్రీట్ చేస్తున్నాం. దాంట్లో నైట్రోజన్ మీద ఇక్కడ ఉన్నటువంటి నైట్రోజన్ మీద నెగిటివ్ ఉందండి. ఆ నెగిటివ్ నైట్రోజన్ ఆటం కార్బన్ పాజిటివ్ దగ్గరికి వెళ్ళి యాడ్ అయిందండి. సో ఇలా వచ్చి కార్బన్ పాజిటివ్ దగ్గరికి వెళ్ళి యాడ్ అయింది. ఇలా యాడ్ అవ్వడం వల్ల మనకి ఆ కాంపౌండ్ చూడండి, ఆర్ సింగిల్ బాండ్ సి OH, ఈ పక్కన OH, ఈ పాజిటివ్ దగ్గరికి వెళ్ళి ఎవరు యాడ్ అయ్యారు, NH. నైట్రోజన్ నెగిటివ్ ఉంది, సో NH. ఈ నైట్రోజన్కి అటాచ్ అయ్యి N ట్రిపుల్ బాండ్ N, సో NH సింగిల్ బాండ్ N ట్రిపుల్ బాండ్ N. ఇక్కడ నైట్రోజన్కి యాజ్ యూజువల్ పాజిటివ్, ఎందుకు దానికి బాండ్స్ ఏమైపోయినాయి, ఎక్సెస్ అయిపోయినాయి కాబట్టి యాజ్ యూజువల్గా దాని మీద చార్జ్ పాజిటివ్. ఇప్పుడు దీంట్లో ఈ నైట్రోజన్ దగ్గర ఉన్న H+ని రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేస్తే ఇక్కడ ఉన్న నైట్రోజన్కి నెగిటివ్, ఓకేనా. ఈ కార్బన్ దగ్గర ఉన్న OHని రిమూవ్ చేశాను, OHకి నెగిటివ్, ఈ కార్బన్కి పాజిటివ్. అంటే ఇక్కడ నుంచి H+ బయటకు వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి H+ బయటకు వచ్చిందండి, ఇక్కడ నుంచి OH- బయటకు వస్తుంది. రెండు ఒకదాని అట్రాక్ట్ అయిపోయి వాటర్ మాలిక్యూల్ కింద రిమూవ్ అయిపోయినాయి. ఇంకా మనకి రిమైనింగ్ కాంపౌండ్ ఆర్ సింగిల్ బాండ్ సింగిల్ బాండ్ OH, సో OH. ఇంక ఇక్కడ C దగ్గర పాజిటివ్ ఉంది, ఈ నైట్రోజన్ దగ్గర నెగిటివ్ ఉంది. ఈ C పాజిటివ్, నైట్రోజన్ నెగిటివ్, రెండింటికి బిట్వీన్లో డబుల్ బాండ్ వస్తుందండి. పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ట్ చేసుకుంటాయి, సో బాండ్ ఫామ్ అయింది. ఈ Cకి Nకి బిట్వీన్లో డబుల్ బాండ్ వచ్చింది. ఇంకా పక్కన ఉన్నటువంటి సింగిల్ బాండ్ N ప్లస్ ట్రిపుల్ బాండ్ N. ఓకే, నెక్స్ట్ ఈ కాంపౌండ్ టాటామెరిజంలో ఇన్వాల్వ్ అవుతుందండి. టాటామెరిజంలో ఇన్వాల్వ్ అయిపోయి కార్బన్ దగ్గర ఉండే ఆల్కైల్ గ్రూపు టాటామెరిజంలో ఇన్వాల్వ్ అవుతుందండి. టాటామెరిజం అంటే హైడ్రోజన్ షిఫ్టింగ్ జరగడం. ఈ కాంపౌండ్ టాటామెరిజంలో ఇన్వాల్వ్ అవుతుందని చెప్తున్నాం. టాటామెరిజం అంటే హైడ్రోజన్ అనేది షిఫ్టింగ్ జరుగుతుంది ఒక ఆటమ్ నుంచి అందరి ఆటమ్కి. ఇక్కడ ఈ కాంపౌండ్లో హైడ్రోజన్ అనేది ఆక్సిజన్ దగ్గర ఉందండి. ఆక్సిజన్ దగ్గర ఉండే హైడ్రోజన్ నైట్రోజన్ దగ్గరికి షిఫ్ట్ అయిపోతుంది, ఈ నైట్రోజన్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. సో అలా షిఫ్టింగ్ జరిగి మనకి R C డబుల్ బాండ్ O NH అండ్ ట్రిపుల్ బాండ్ అని వచ్చింది. ఇక్కడ ఈ కాంపౌండ్లో ఉండే OH, O దగ్గర ఉండే H ఈ నైట్రోజన్ దగ్గరికి షిఫ్టింగ్ జరిగింది, ఈ నైట్రోజన్ దగ్గరికి షిఫ్టింగ్ జరిగి మనకి Cకి Nకి బిట్వీన్లో ఉండే డబుల్ బాండ్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయి టాటామెరిజంని ఫామ్ చేసింది. క్లారిటీగా ఉందండి. ఈ కాంపౌండ్ వచ్చింది, ఈ కాంపౌండ్లో ఆక్సిజన్ దగ్గర హైడ్రోజన్ ఉంది, ఆ హైడ్రోజన్ షిఫ్టింగ్ జరుగుతుంది ఆక్సిజన్ నుంచి నైట్రోజన్కి. ఓకే, అలా షిఫ్టింగ్ చేయడం వల్ల ఇక్కడ చూడండి H+ బయటికి వెళ్ళిపోయిందండి, బయటికి వెళ్ళిపోతే ఆక్సిజన్కి మైనస్. ఇక్కడ Cకి Nకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేయండి, బ్రేక్ చేస్తే నైట్రోజన్కి నెగిటివ్, కార్బన్కి ఏమో పాజిటివ్. ఎడ్జసెంట్ ఆటమ్స్ అంటే కార్బను ఆక్సిజన్ ఎడ్జసెంట్ ఆటమ్స్, ఈ ఎడ్జసెంట్ ఆటమ్స్కి బిట్వీన్లో బాండ్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే వాటి మీద పాజిటివ్ నెగిటివ్ ఉంది. సో అందుకే మనకు వచ్చే కాంపౌండ్ R C డబల్ బాండ్ O సింగిల్ బాండ్ N. ఈ బాండ్ బ్రేక్ అయిపోయింది, సో సింగిల్ బాండ్ N. ఈ అందరికి ఎవరు వస్తున్నారు, H+ షిఫ్టింగ్ జరిగింది, సో NH సింగిల్ బాండ్ N ట్రిపుల్ బాండ్ N. సో ఇలా టాటామెరిజంని ఫామ్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ టాటామెరిజం వచ్చిన తర్వాత ఆల్కైల్ గ్రూప్ షిఫ్టింగ్ జరుగుతుంది. చూడండి ఇక్కడ ఆల్కైల్ గ్రూపు కార్బన్ దగ్గర ఉందండి, కార్బన్ దగ్గర ఉండే ఆల్కైల్ గ్రూపు నైట్రోజన్ మీదకి షిఫ్ట్ అయిపోతుంది. అలా షిఫ్టింగ్ జరిగి ఇక్కడ మనకి N2 మాలిక్యూల్ కూడా బయటకు వచ్చేస్తుందండి. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసిన విషయం, కార్బన్ దగ్గర ఉండే ఆల్కైల్ గ్రూప్ నైట్రోజన్ మీదకి షిఫ్ట్ అయిపోతుంది. షిఫ్ట్ అయిపోతే మళ్ళీ ఇప్పుడు కార్బన్కి నైట్రోజన్కి బిట్వీన్లో ఏ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది, డబుల్ బాండ్ వస్తుందండి.
సో ఓ డబల్ బాండ్ సి అంటే ఓ డబల్ బాండ్ సి డబల్ బాండ్ ఎన్. ఆల్కైల్ గ్రూప్ షిఫ్టింగ్ చేయడం వల్ల ఇక్కడున్న కార్బన్కి నైట్రోజన్కి బిట్వీన్లో డబల్ బాండ్ వచ్చింది. సో డబల్ బాండ్ ఎన్ ఆర్ యాజ్ యూజువల్ ఇక్కడ ఉన్నటువంటి హెచ్. ఇంతవరకు క్లారిటీగా ఉందా? నెక్స్ట్ ఈ కాంపౌండ్ నుంచి హెచ్ ప్లస్ని రిమూవ్ చేయండి. ఈ కాంపౌండ్ నుంచి హెచ్ ప్లస్ని రిమూవ్ చేస్తున్నాను. సో హెచ్ ప్లస్ని రిమూవ్ చేస్తుంటే మనం కాంపౌండ్ చూద్దాం. ఇక్కడ ఓ డబల్ బాండ్ సి డబల్ బాండ్ ఎన్ హెచ్ ఆర్. దీని నుంచి హెచ్ ప్లస్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేస్తే నైట్రోజన్ ఛార్జ్ ఏముంటుందండి? ఏముంటుంది? నెగిటివ్ ఉంటుంది. సో హెచ్ ప్లస్ని రిమూవ్ చేయండి. మైనస్ హెచ్ ప్లస్ కాంపౌండ్ ఓ డబల్ బాండ్ సి డబల్ బాండ్ ఎన్ ఆర్. హెచ్ ప్లస్ బయటకు వెళ్ళిపోతే నైట్రోజన్కి నెగిటివ్. ఇప్పుడు దాన్ని హైడ్రాలసిస్ చేయండి. హైడ్రాలసిస్ మీన్స్ ఎడిషన్ ఆఫ్ వాటర్ H2O. ఈ బాండ్ కట్ చేయండి. కట్ చేస్తే హెచ్. ఇక్కడ ఆల్రెడీ నైట్రోజన్ మీద పాజిటివ్ ఉందండి. సో ఆ పాజిటివ్ ఇక్కడ వేయడం మర్చిపోయాం. పాజిటివ్ వేస్తే హెచ్ ప్లస్ వెళ్ళిపోయింది. హెచ్ ప్లస్ వెళ్ళిపోతే నైట్రోజన్ మీద నెగిటివ్, ఆల్రెడీ దాని మీద పాజిటివ్, రెండు ఏమైనాయండి? న్యూట్రల్ అయిపోయినాయి. సో ఈ నెగిటివ్ ఉండదు. ఇప్పుడు ఈ ఫైనల్ కాంపౌండ్ని హైడ్రాలసిస్ చేయండి. హైడ్రాలసిస్ మీన్స్ ఎడిషన్ ఆఫ్ వాటర్. సో వాటర్ని యాడ్ చేసి బాండ్ బ్రేక్ అయ్యి HOH. ఈ బాండ్ బ్రేక్ అయ్యి HOH. మళ్ళీ ఇక్కడి నుంచి H2O బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా మనకు వచ్చేది RnH2. బై ప్రొడక్ట్ ఈజ్ CO2. ఇలా మనం స్మిత్ రియాక్షన్ నుంచి కూడా ఎమీన్ని ప్రిపేర్ చేసామండి. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను చూడండి. స్మిత్ రియాక్షన్ నుంచి ఎమీన్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎమీన్స్ని ప్రిపేర్ చేయడానికి స్మిత్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ని తీసుకున్నారు. RC≡OH. ఈ కార్బాక్సిలిక్ యాసిడ్స్ని హైడ్రోజోయిక్ యాసిడ్తో ట్రీట్ చేశారు. హైడ్రోజోయిక్ యాసిడ్ మీన్స్ N3H. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాసిడ్స్ ఏం రిలీజ్ చేస్తాయండి? H+ అయాన్స్ రిలీజ్ చేస్తాయి. అంటే ఇప్పుడు మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి H+ అయాన్స్ వస్తాయి. కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నారు, హైడ్రోజోయిక్ యాసిడ్ తీసుకున్నారు. వాటిని ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ట్రీట్ చేశారు. ట్రీట్ చేస్తే ఎమీన్స్ వచ్చేసేయండి. అవి ఎలా ఫామ్ అయినాయో వాటి మెకానిజం చూస్తున్నాం. ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్న దాన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్తో ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేస్తుంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి H+ అయాన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఆ H+ అయాన్స్ కార్బాక్సిలిక్ యాసిడ్లో Cకి Oకి బిట్వీన్లో ఉండే డబల్ బాండ్ని బ్రేక్ చేసేసి C≡O కాస్త COH కింద కన్వర్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ కాంపౌండ్ దగ్గరికి హైడ్రోజోయిక్ యాసిడ్ వెళ్ళిందండి. హైడ్రోజోయిక్ యాసిడ్ ఫార్ములా N≡N + N-H. ఈ N నెగిటివ్ ఈ కార్బన్ పాజిటివ్ దగ్గరికి వెళ్ళి యాడ్ అయిందండి. యాడ్ అవడం వల్ల మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ RCOH OH NH N≡N. ఇక్కడ నైట్రోజన్ దగ్గర ఉండే H+, కార్బన్ దగ్గర ఉండే OH- డిహైడ్రేట్ అయిపోయినాయి. అంటే వాటర్ కింద బయటకు వచ్చేసి మనకు కాంపౌండ్ని ఫామ్ చేసాయి. దాంట్లో Cకి Nకి బిట్వీన్లో డబల్ బాండ్ వస్తుంది. సో RC≡N OH N≡N. ఓకే, ఇక్కడ ఇది టాటామెరిజంలో ఇన్వాల్వ్ అయిపోతుందండి. అంటే నా ఆక్సిజన్ దగ్గర ఉండే H నైట్రోజన్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అలా హైడ్రోజన్ షిఫ్టింగ్నే మనం టాటామెరిజం అంటాం. షిఫ్ట్ అయి ఫామ్ అయ్యే కాంపౌండ్స్ని టాటామెర్స్ అంటాం. సో ఇవి రెండు టాటామెర్స్ అండి.
అంటే రెండు ఒకటే, జస్ట్ హైడ్రోజన్ షిఫ్టింగ్ మాత్రమే జరుగుతుంది. ఇక్కడ హైడ్రోజన్ షిఫ్టింగ్ జరిగి ఈ కాంపౌండ్ని ఫామ్ చేసింది. ఆర్ సి డబల్ బాండ్ ఓ ఎన్ హెచ్ ఎన్ ట్రిపుల్ బాండ్ ఎన్. ఇక్కడ నుంచి ఆల్కైల్ షిఫ్టింగ్ జరుగుతుందండి. ఆల్కైల్ షిఫ్టింగ్ కార్బన్ టు నైట్రోజన్. ఆ షిఫ్టింగ్ జరిగి మనకి దాంతోపాటు N2 కూడా సేమ్ టైం రిమూవ్ అయిపోయింది. నా ఆల్కైల్ షిఫ్టింగ్ నైట్రోజన్ ఎలిమినేషను N2 ఎలిమినేషన్ ఒకేసారి జరిగిందండి. సో జరిగి ఓ డబల్ బాండ్ సి డబల్ బాండ్ ఎన్ ఆర్ హెచ్ వచ్చిందండి. దీని నుంచి హెచ్ ప్లస్ని రిమూవ్ చేసాం. రిమూవ్ చేసి ఫైనల్గా హైడ్రాలసిస్ చేసాం. దాని నుంచి హెచ్ ప్లస్ని రిమూవ్ చేసి హైడ్రాలసిస్ చేసాం. చేస్తే మనకి ఎమీన్ అనేది ఫామ్ అయిందండి. ఇవి ఈ 5 కూడా ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఎమీన్స్. దట్ ఈస్ Gabriel Thalamide synthesis from amides from Grignard reagent, ammonolysis of alkyl halides and Smith reaction and Hoffman bromide degradation method. ఇవన్నీ కూడా ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఎమీన్స్ అండి. నెక్స్ట్ ఎమీన్స్ ప్రాపర్టీస్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఈస్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎమీన్స్. Next topic, properties of amines. First property, reaction with HCl, hydrochloric acid. Reaction with HCl. amines ని తీసుకుందాం. amines ని HCl తో ట్రీట్ చేద్దాం. జనరల్లీ amines ఫార్ములా RnH2. దీన్ని HClతో ట్రీట్ చేద్దాం. HCl. ఫస్ట్ ఆఫ్ ఆల్ HCl డికంపోజ్ టు H ప్లస్ Cl మైనస్. నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ H ప్లస్ని అట్రాక్ట్ చేసుకుంటాయి. సో NH3 ప్లస్ NH2కి H ప్లస్ వెళ్ళి యాడ్ అయింది. సో NH3 ప్లస్ Cl మైనస్. ఎమీన్స్ని తీసుకున్నాం, దాన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్తో ట్రీట్ చేసాం. ట్రీట్ చేసినప్పుడు మనకి ఒక కాంపౌండ్ వచ్చిందండి, RNH3Cl. ఈ కాంపౌండ్లో నైట్రోజన్ మీద పాజిటివ్ ఉందండి, క్లోరిన్ మీద నెగిటివ్ ఉంది. సేమ్ కాంపౌండ్లో పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం సాల్ట్ అంటాం. దిస్ ఈజ్ సాల్ట్. ఏ టైప్ ఆఫ్ సాల్ట్? ఆల్కైల్ అమోనియం సాల్ట్. ఆల్కైల్ అమోనియం సాల్ట్. ఆల్కైల్ అమోనియం సాల్ట్. ఎమీన్స్ని మనం యాసిడ్స్తో ట్రీట్ చేస్తుంటే సాల్ట్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఎమీన్స్ని మనం యాసిడ్స్తో ట్రీట్ చేస్తుంటే సాల్ట్ ఫామ్ అయింది. నెక్స్ట్ రియాక్షన్, జనరల్గా అలిఫాటిక్ ఎమీన్ తీసుకున్నాను, ఇప్పుడు అరోమాటిక్ ఎమీన్ తీసుకుందాం. అరోమాటిక్ ఎమీన్. సో ఎగ్జాంపుల్ ఎనిలీన్. అరోమాటిక్ ఎమీన్ తీసుకున్నాను, ఎగ్జాంపుల్ ఎనిలీన్. ఎనిలీన్ కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్తో ట్రీట్ చేశానండి, అంటే HCl. ఫస్ట్ HCl డికంపోజ్ టు H ప్లస్ Cl మైనస్. నైట్రోజన్ మీద ఎనిలీన్లో కూడా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. ఈ H ప్లస్ ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దగ్గరికి వెళ్ళి యాడ్ అయింది, అంటే మనకి బెంజీన్ రింగ్ NH3 ప్లస్ Cl మైనస్. ఈ ఫామ్ అయిన కాంపౌండ్లో కూడా పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఉందండి. సో దిస్ ఈజ్ ఆల్సో సాల్ట్.
ఈ కాంపౌండ్ నేమ్ వచ్చేసి ఎనిలీన్ నుంచి సాల్ట్ ఫామ్ అయింది. సో ఎనిలీనియం సాల్ట్. దిస్ ఈజ్ ఎనిలీనియం సాల్ట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ఎమీన్స్. ఎమీన్స్ని ఎంతో ట్రీట్ చేస్తామండి? హెచ్సిఎల్తో ట్రీట్ చేస్తాం, అంటే యాసిడ్స్తో ట్రీట్ చేస్తున్నాం. ట్రీట్ చేసినప్పుడు ఆల్ఫాటిక్ ఎమీన్ తీసుకున్నాను, అరోమాటిక్ ఎమీన్ కూడా తీసుకున్నాను. రెండు కూడా యాసిడ్తో రియాక్ట్ అయిపోయి మనకి సాల్ట్ని ఫామ్ చేసేయండి. ఒక కాంపౌండ్ని యాసిడ్తో ట్రీట్ చేసినప్పుడు సాల్ట్ ఫామ్ అయిందనుకోండి, ఆ కాంపౌండ్కి బేసిక్ క్యారెక్టర్ ఉన్నట్లు, అంటే యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ సాల్ట్. మనం యాసిడ్ తీసుకున్నాం, దాన్ని బేస్తో ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేసినప్పుడు ఫైనల్గా సాల్ట్ వస్తుంది. ఇక్కడ సాల్ట్ వచ్చింది. దేంతో ట్రీట్ చేసినప్పుడు? ఎమీన్స్ని యాసిడ్తో. అంటే ఇక్కడ మన ఎమీన్స్ అనేవి బేసెస్ కింద యాక్ట్ చేస్తున్నాయండి. ఎమీన్స్ ఎలా యాక్ట్ చేస్తున్నాయండి? బేసెస్. సో బేస్ ప్లస్ యాసిడ్ గివ్స్ సాల్ట్. ఇక్కడ మనం ఎమీన్స్ని తీసుకొని హైడ్రోక్లోరిక్ యాసిడ్తో ట్రీట్ చేసామండి. ట్రీట్ చేస్తుంటే సాల్ట్ ఫామ్ అయింది కాబట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవాలో చూడండి. మనం కాంపౌండ్ తీసుకొని యాసిడ్తో ట్రీట్ చేసాం. ట్రీట్ చేస్తే సాల్ట్ వస్తుంది అంటే మనం తీసుకున్న కాంపౌండ్ బేస్ అయి ఉండాలి, అంటే దానికి బేసిక్ క్యారెక్టర్ ఉండాలి. బేస్ అయ్యింది కాబట్టి యాసిడ్తో ట్రీట్ చేసినప్పుడు సాల్ట్ని ఇచ్చింది. సో ఈ రియాక్షన్ బట్టి మనం, అంటే ఈ ప్రాపర్టీని బట్టి ఎమీన్స్కి బేసిక్ క్యారెక్టర్ ఉందని చెప్పి అర్థం చేసుకోవచ్చండి. సో ఎమీన్స్ ఆర్ బేసెస్. ఎమీన్స్కి ఏ క్యారెక్టర్ ఉందండి? బేసిక్ క్యారెక్టర్ ఉంది. ఇది ఫస్ట్ రియాక్షన్, ఫస్ట్ కెమికల్ ప్రాపర్టీ.